ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రియదేవుని సంఘం అప్రీతిని బిడ్డలారా మరి కాల సమయం దేని వాక్యాన్ని ధ్యానించడానికి ముందుగా ప్రార్థన చేసుకున్న ప్రార్థన. కృపగల తండ్రి దయగలమైన సేని బంగారు పాదాలకు లెక్కలేని వందనాలు స్తుతులు స్తోత్రములు. గతించే రాత్రి అంతా నీ రెక్కల చాటును కాచి కాపాడి సంరక్షించిన దేవా మరి కాల సమయం సజీవ లెక్కను చేరి ప్రార్థించున్నదా వాక్యమైన దేవుడు వాక్యం ద్వారా నాతో మాతో మాట్లాడి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందమని యేసునామమున నడుచున్నాం తండ్రి, ఆమేన్. శ్రీదేవుని సంఘం ప్రియదేవుని బిడ్డల నిర్దమకు ఏర్పాటు చేయని దేని వాక్య భాగము అపోస్తలులైన పౌలు తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 23 నుంచి 28 వచనాలు ధ్యానం చేసుకున్నాం. అపోస్తలులైన పౌలు తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 23 నుంచి 28 వచనంలో ఈ విధంగా రాయబడినవి. సమాధానకర్తయగు దేవుడే మిమ్మల్ని సంపూర్ణముగా పరిశుద్ధపరచునుగాక, మీ ఆత్మయు జీవమును శరీరము మన ప్రభు అయిన యేసుక్రీస్తు రాకడ యందు నిందారహితముగాను సంపూర్ణముగా ఉండునట్లు కాపాడబడునుగాక. పౌలు తెస్సలోనిక సంఘానికి ఈ పత్రిక రాస్తూ మీరు ప్రభు మీతో నివసించాలని, ఆయన యొక్క కాపుదలలో, ఆయన యొక్క సంరక్షణలో, ఆయన ఉద్దేశాలలో మీరు కొనసాగాలని మరి చివరి ప్రబోధంగా తెలియజేశాడు. అంటే దేవుని గూర్చిన మాటలు, ప్రభువును గూర్చిన మాటలు, ప్రభువును గూర్చిన ఉద్దేశాలు ఆనాడు తెస్సలోనిక సంఘానికి, నేడు సార్వత్రిక సంఘానికి పౌలు చెప్పే మాట ఏంటంటే సమాధానకర్తయగు దేవుడు, ఆయన సమాధానానికే కర్త, ఆయన యందు సమాధానం ఉన్నది. ఆ సమాధానాన్ని నీవు నేను పొందుకోవాలని ప్రభు కోరుతున్నాడు. కాబట్టి పౌలు చెప్తున్నాడు సమాధానకర్తకు దేవుడు మిమ్మును సంపూర్ణముగా పరిశుద్ధముగాను అంటాడు. అంటే దేవుని యొక్క ఉన్నతమైన ఉద్దేశాలతో, ఆలోచనలతో మనము సదాకాలము జీవించాలి. కాబట్టి దేవుడు మిమ్మల్ని సంపూర్ణముగా పరిశుద్ధపరచునుగాక అంటాడు. అంటే దేవుని యొక్క ఉద్దేశము, దేవుని యొక్క ఆలోచన ఏంటి? ఆయన వల్లే మనం కూడా నివసించాలని, ఆయనతో ఆ నిత్య రాజ్యములో జీవించాలని, ఆ ఉన్నతమైన ప్రేమలో కొనసాగాలనేది దేవుని యొక్క ఉద్దేశం. కాబట్టి పౌలు చెప్తున్నాడు సంపూర్ణముగా పరిశుద్ధపరచబడునుగాక, మీ ఆత్మయు జీవమును శరీరమును మన ప్రభు అయిన యేసుక్రీస్తు రాకడ యందు నిందారహితముగాను అంటాడు. అంటే ఆత్మతో సత్యముతో దేవుని ఆరాధించాలి, శరీరాన్ని విసర్జించి శరీర సంబంధమైన వాటిని జయించి శరీరానుసారంగా జీవించక ఆ శరీరమును వాక్యానుసారంగా, ఆత్మానుసారంగా దానిని నడిపింపజేసుకోవాల్సిన స్థితి మనం కలిగి ఉండాలి. కాబట్టి ఇక్కడ మీ ఆత్మయు జీవమును శరీరము అంటున్నాడు. ఈ ఆత్మ ఏం చేస్తుంది? జీవింపజేస్తుంది. అది శరీరానుసారంగా కాక ఆ ఆత్మ శరీరమును జయించి జీవమును ఇచ్చేది ఉండాలి. అంటే ప్రభువుని కలిగి ప్రభువుతో జీవించాలి అని చెప్తూ మన ప్రభు అయిన యేసుక్రీస్తు రాకడ యందు నిందారహితముగాను సంపూర్ణముగాను ఉండునట్లు కాపాడబడునుగాక అంటాడు. ప్రభు రాకడ వరకు, ప్రభు ఎప్పుడొచ్చినా, ఏ క్షణాన్ని వచ్చినా, ఏ దినాన్ని వచ్చినా ఆయన ఎదుర్కోగలిగిన విశ్వాసాన్ని, ఆ విశ్వాస జీవితాన్ని మీరు కలిగి ఉండండి అంటున్నాడు. అంటే ప్రభు యొక్క రాకడకు తగిన సిద్ధపాటు మనం కలిగి ఉండాలి. ప్రభువు యొక్క రాకడలో ఆయనతో పాటు మనము ఆయన యుద్ధకు చేర్చబడాలి. ఆయన రాజ్యమందు మనము స్థిర నివాసము కలిగి ఉండాలి. కాబట్టి ఈ భూమి మీద మనము కొంతకాలమే జీవిస్తాము, తర్వాత ప్రభువుతో సదాకాలము జీవిస్తాము. కాబట్టి ఆ యొక్క ఉన్నతమైన స్థలములలో ఆత్మానుసారమైన సిద్ధపాటులో శరీరమును జయించగలిగిన స్థితిని మనం కలిగి ఉండాలి. కాబట్టి పౌలు ఇక్కడ అంటున్నాడు యేసుక్రీస్తు రాకడ యందు నిందారహితముగాను సంపూర్ణముగాను ఉండునట్లు కాపాడబడునుగాక. నిందలు లేకుండా, పాపము లేకుండా, దోషం లేకుండా, మన అపరాధం పాపముల చేత మనం చచ్చిపోయి ఉన్నప్పుడు మన కొరకు ప్రాణం పెట్టాడు యేసయ్య. కాబట్టి యేసుని బట్టి, ప్రభువును బట్టి, పరిశుద్ధాత్మను బట్టి మనం జీవిస్తున్నాము. అలాగే జీవించాలి. మళ్ళా పాపానికి మనం చోటు యొక్క శరీరానికి, శరీరానుసారమైన వాటిని అనుసరించక ఇదేమంటున్నాడు సంపూర్ణముగా ఉండినట్లు కాపాడబడును గాక అంటే
దేవుని యొక్క సంరక్షణలో కాపుదలలో మనం ఉంటూ మిమ్మును పిలుచువాడు నమ్మదగిన వాడు గనుక అలాగ చేయొచ్చు అన్నాడు. అంటే ఎవరైతే మనల్ని పిలిచారు? పరిశుద్ధాత్మ దేవుడు తన వాక్యము చేత, మాట చేత, కృప చేత ఆయన పిలుపునకు లోబడిన మనము ఆ పిలుపునకు తగినట్లుగా దేవుని చిత్తాన్ని, దేవుని ఉద్దేశాన్ని ఎరిగిన వారమై ఉండాలి. కాబట్టి మిమ్మును పిలుచువాడు నమ్మకమైన వాడు గనుక అలాగ చేయును అంటున్నాడు. అంటే దేవుని యొక్క నమ్మకాన్ని, దేవుని యొక్క విశ్వాసాన్ని, దేవుని యొక్క ప్రేమను ప్రతినిత్యము కాపాడుకుంటూ, భద్రపరుచుకుంటూ, ఆయనలో జీవిస్తూ, ఆయన యందు ఆనందిస్తూ, ఆయనలో సంతోషిస్తూ, ఆ నిత్య మహిమలో, నిత్యరాజ్యంలో ఆయన రాకడకు తగిన సిద్ధపాటు మనం కలిగి ఉండాలని తెస్సలోనిక సంఘానికి, సార్వత్రిక సంఘానికి పౌలు తన పత్రిక ద్వారా చెప్తున్నాడు. అంత మాత్రమే కాదు, సహోదరులారా మా కొరకు ప్రార్థన చేయుడి అంటున్నాడు. అంటే ఏంటి? మీ ప్రార్థనలలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి అంటున్నాడు. మేము ఎలాగైతే మీకోసం ప్రయాసపడుతూ ప్రభువుని మీకు తెలియజేస్తూ, ప్రభువుని ఉద్దేశాన్ని మీకు తెలియజేస్తూ మీరు మరణంలో నుండి జీవంలోనికి రావాలని మేము కోరుతున్నామో, ఆ విధంగా మా యొక్క విశ్వాస జీవితంలో మమ్మలను గురించి కూడా మీరు ప్రార్థన చేయమంటున్నాడు. సహోదరులారా మా కొరకు ప్రార్థన చేయుడి, పవిత్రమైన ముద్దు పెట్టుకొని సహోదరులకు అందరికీ వందనములు చేయడి అంటున్నాడు. అంటే ప్రేమతో కూడినది, సమాధానంతో కూడినది, దేవుని యొక్క మధ్య మానవునికి ఉండవలసిన ఆ యొక్క ఉన్నతమైన ప్రేమను అక్కడ పౌలు వ్యక్తపరుస్తున్నాడు. అందుకని అంటున్నాడు పవిత్రమైన ముద్దు పెట్టుకొని సహోదరులకు అందరికీ వందనములు చేయడి అంటాడు. అంటే ఈ విధంగా క్రీస్తుతో మనము సదాకాలము జీవించాలంటే ఒకరి పట్ల ఒకరు ప్రేమ కలిగి, సమాధానం కలిగి, సంతోషం కలిగి, ఒకరి పట్ల ఒకరు ఐక్యత కలిగి, ద్వేషము, కోపము, క్రోధము, మరి చెడు తలంపుల ఆలోచనలు ఏవీ లేక క్రీస్తు ప్రేమ యందు మనము నిలిచిన వారమై ఉండాలి. కాబట్టి సహోదరులకు అందరికీ ఈ పత్రిక చదివి వినిపింపవాలనని ప్రభువు పేట మీకు ఆనబెట్టుచున్నాను అంటాడు. ఏంటి? మీరు చదివి ఇంకా ఇతరులకు తెలియజేసి వారిని విశ్వాసంలోనికి నడిపించి, అంటే తన పత్రికలు ప్రభువును గూర్చి, ప్రభు యొక్క ప్రేమను గూర్చి తెలియజేసేవి అన్నాయి. కాబట్టి పౌలు ఈ మాట చెప్తున్నాడు, సహోదరులకు అందరికీ ఈ పత్రికను చదివి వినిపింపవాలనని ప్రభు పేట మీకు ఆనబెట్టుచున్నాను. మన ప్రభు అయిన యేసు క్రీస్తు కృప మీకు తోడై ఉండునుగాక అన్నాడు. కృప చేత రక్షింపబడ్డ మనము ఆ కృప యందు కొనసాగవలసి ఉన్నది. కాబట్టి ఆ కృపాసనం యొద్దకు రావలసి ఉన్న మనము ఆయన రాకడకు తగిన సిద్ధపాటు మనం కలిగి ఉండాలి. కాబట్టి ఆనాడు తెస్సలోనిక సంఘానికి అయితేనేమి, నేడు సార్వత్రిక సంఘానికి అయితేనేమి పౌలు చెప్పే మాట ఏంటంటే మనము క్రీస్తునందు, క్రీస్తు మన యందును ఆత్మానుసారముగా మనం జీవించాలి. శరీర సంబంధమైన వాటిని జయించాలి. లోకంలో ఉన్న వాటిని కాక పర సంబంధమైన ప్రభుతో, పరిశుద్ధాత్మతో సదాకాలము మనం జీవించినప్పుడు దేవుడు మన పట్ల ఆయన చేయను ఉద్దేశించిన కార్యాన్ని, అంటే ఆయన రెండవ రాకడలో వచ్చినప్పుడు ఆయనతో పాటు మనం జీవించడానికి ఆయన గొప్ప కృప, నిరీక్షణ మనకి ఇచ్చినాడు. కాబట్టి నిరీక్షణ లేని ఇతరుల వల్ల దుఃఖపడక, నిరీక్షణతో ప్రభు యొక్క రాకడ కొరకు సజీవులమై ఉండి మనము, మనకంటే మృతులైన మన పితరులు ముందుగా ఉన్న నిద్రించిన వారు ప్రభుతో వెంటబెట్టుకొని వస్తారు. కాబట్టి వారిని ఎదుర్కోవడానికి కావలసిన సిద్ధపాటు, అంటే నీ విశ్వాస జీవితంలో, ప్రార్థనా జీవితంలో దేవుడు నీకు అనుగ్రహించిన ప్రతి విధమైన ఈవులను బట్టి నువ్వు సంతోషించి, ఆనందించి ఆయనతో సమాధానముతో, నెమ్మదితో, ప్రేమతో సదాకాలము జీవించాలని ఉదయకాల సమయమున పౌలు భక్తుడు తెలియజేసిన మాటలు ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి, కృప కలిగిన దేవ, నిజమైన ఆయన సమాధానమును, సత్యమును, నీతిని, న్యాయమును జరిగించువాడవు ప్రభువా. నిన్ను బట్టి, నీ మాటను బట్టి మేము జీవించుటకు, ప్రవర్తించుటకు మాకు నేర్పించండి. మాలో ఉన్న ఇహ సంబంధమైన వాటిని విసర్జించి లోకానుసారంగా, శరీరానుసారంగా కాక ఆత్మయందు ఆత్మానుసారమైన జీవితాన్ని కలిగి ఉంటకు సహాయం దయచేయండి తండ్రి. ఎవరైతే నీ సన్నిధానములో నీ యొద్దకు వచ్చి నేను ప్రార్థించేవారై ఉంటారో అటు వారిని ప్రేమించి వారికి నీ యొక్క నిత్య జీవాన్ని అనుగ్రహించు దేవుడు. కాబట్టి నాయన నువ్వు రెండోసారి రానై ఉన్నావు. కాబట్టి నీ రాకడకు తగిన సిద్ధపాటు ఆనాడు తెస్సలోనిక సంఘానికి, నేడు సార్వత్రిక సంఘానికి నువ్వు తెలియజేసిన మాటలు. కాబట్టి నాయన పౌలు భక్తుడు సెలవిచ్చినట్టు క్రీస్తునందు తాను ఎట్టివాడై ఉన్నాడో తన యొక్క పత్రిక ద్వారా
నేడు మమ్ములను అటు రీతిగా నీ యొద్దకు రాగలుగుటకు ఇచ్చిన కృపగా వందనాలు. కృపచేత రక్షింపబడ్డ మమ్మల్ని అందరినీ నైనా ఆ కృపాసనం వద్ద చేరుటకు నీ సహాయం దయచేయండి. మేము బలహీనం ప్రభావ బలపరచున ఆయన, మేము రోగులం ప్రభావ స్వస్థపరచున ఆయన. నీ చేతి గాయముల చేత మాకు స్వస్థతను ఆరోగ్యం దయచేయండి. చిన్నబిడ్డలు, యవనులు, పెద్దలు, వృద్ధులు ప్రతి వారిని వారి వారి తరగతుల చొప్పున ఆశీర్వదించి దీవించండి. జన్మదినాలు, వివాహదినాలు, కొడుకుల కుటుంబాలు ప్రత్యేకపరచండి. నేడుదిన పరిచర్లో సేవలో నీ సన్నిధి మాపై ఉంచండి నాయన. నీ అంద మేమును మా నీ మాటలు నిచ్చినట్లు అట్టి కృప చేత నింపుమని యేసునామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరుగాక. మానదనానుడు మాకు దయచేయం, మళ్ళీ ప్రార్థన చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా ప్రార్థనను క్షమించము, శోధనలతో ఏకాదశులను తప్పించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవేన తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ సహాయము సదా తోడేండి సంరక్షించును గాక. ఆమేన్.